యావరేజెస్లో ఫస్ట్ కమింగ్ టు ద ఫార్ములా. సో ఇన్ దిస్ ట్రయాంగిల్ టీ షేప్ కనుక పెట్టుకున్నట్లయితే 3 ఎంటీ స్పేసెస్ వస్తున్నాయి. దాన్ని నేను SANతో నింపేయడం జరిగింది. SAN. ఎస్ అంటే సమ్ ఆఫ్ ద ఐటమ్స్, రాసుల మొత్తం. ఏ అంటే యావరేజ్, సగటు. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, రాసుల సంఖ్య. సో ఈ డయాగ్రామ్లో మనకి 3 ఫార్ములాస్ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చే సజెషన్, ఇప్పుడు చెప్తున్నటువంటి ఒక 1.5 అవర్ సెషన్లో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి. నేను స్లోగానే చెప్తాను, మీరు కొంచెం రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనం టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పుకున్నప్పుడు DTS అంటాం, డిస్టెన్స్ టైమ్ స్పీడ్. ఇక్కడ SAN అంటాం, పార్ట్నర్షిప్లో PIT అంటాం. అలా ఈ ట్రయాంగిల్ మనకి 3 టాపిక్స్లో యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ SAN అన్నాను. ఎస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఐటమ్స్. ఏ అంటే యావరేజ్, ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఇక్కడ కనుక యావరేజ్ ఫార్ములా చూసినట్లయితే S/N ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎందుకంటే పైన కింద ఉంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై యావరేజ్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై యావరేజ్. రాసుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై సగటు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సమ్ అడిగాడు, రాసుల మొత్తం అడిగాడు. పక్క పక్కన ఉంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఫార్ములా? సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా? సో సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. దీస్ ఆర్ ద 3 బేసిక్ ఫార్ములాస్ ఇన్ యావరేజెస్. సో 3 ఫార్ములాలు మీకు అర్థమైనట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్డ్ ఆన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అలా సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలకి సంబంధించి యావరేజెస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ముందు ఆ నెంబర్స్ రిలేటెడ్గా మనకి ఏవైతే ఎగ్జామ్లో అడుగుతున్నాడో వాటికి షార్ట్ మెథడ్స్ ఏ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇవి 3 ఫార్ములాస్ మీరు నోట్ చేసుకున్నట్లయితే, లెట్ us enter into the model number 1 that is based on numbers. Clear? So based on numbers చూద్దాం. What is the average of first 5 prime numbers అని అడుగుతున్నాడు. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? సో మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? సో ప్రైమ్ నెంబర్స్. సో మీ అందరికీ తెలుసు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో. 2 is the least prime number having only 2 factors 1 and 2. అతి చిన్న ప్రధాన సంఖ్య 2, దానికి 2 కారణాంకాలు ఉంటాయి, 1 మరియు 2. అలాగే నెక్స్ట్ 3 వస్తుంది, నెక్స్ట్ 5 వస్తుంది, నెక్స్ట్ 7 వస్తుంది, నెక్స్ట్ 9 కాదు 11 వస్తుంది. 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 9 ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే 9కి ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్ 3 ఉంటుంది కదా. కాబట్టి 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ఫస్ట్ 5 ప్రైమ్స్ అన్నాడు, అలాగే ఫస్ట్ 6 ప్రైమ్స్ అనొచ్చు, లేదా ఫస్ట్ 7 ప్రైమ్స్ అనొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ యావరేజ్ అడిగాడు. సో యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సమ్ చేశారనుకోండి, 2 + 3 5 + 5 10, 10 + 7 17 + 11 28/5. 28/5 కెన్ ఆల్సో బి టేకెన్ యాజ్ 56/10 అని రాయొచ్చు కదండి. కింద ఎప్పుడైతే 5 ఉందో యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ 10 బై మల్టిప్లయింగ్ విత్ 2. కిందన హారంలో 5 ఉంది, దాన్ని 10గా మార్చేందుకు 2తో గుణించాలి. సో మల్టిప్లై ఇట్ విత్ 2 ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. పైన కింద కూడా 2తో గుణించండి. ఎందుకు సార్ అంటే పాయింట్ పెట్టుకోవచ్చు కదా మీరు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అంటే 5.6 అనమాట.
ఓకేనా. అదే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్కి వచ్చాం. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవి ప్రధాన సంఖ్యలు. ఓకేనా. ఇప్పుడు మొదటి 5 సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు. సో మొదటి 5 సరి సంఖ్యలు 2, 4, 6, 8, 10. ఓకేనా. అగైన్ ద యావరేజ్ ఫార్ములా సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మరి ఇక్కడ రాసుల మొత్తం 2 + 4 6 + 6 12 + 8 20 + 10 30 బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5 6 వచ్చింది. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్లో వేరియేషన్ మనం అబ్జర్వ్ చేద్దాం. 2, 3, 5, 7, 11 అనేది ఒక వరుస క్రమంలో లేవు, అంటే అంక శ్రేణిలో లేవు. దే ఆర్ నాట్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కామన్ డిఫరెన్స్ అనేది ఉందా? లేదు కదా. 2 + 1 3, 3 + 2 5 + 2 7 + 4 అంటే అక్కడ కామన్ డిఫరెన్స్ లేదు. 1, 2, 4లు వస్తున్నాయి. అదే ఇక్కడ చూడండి 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. ఇలా కామన్ డిఫరెన్స్ ఉన్నదాన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాం, అంక శ్రేణి అని పిలుస్తాం. అంక శ్రేణిలో ఉన్నప్పుడు మనం అప్లై చేసే షార్ట్ కట్ ఏంటంటే ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ ఇస్ ద యావరేజ్. సరిగ్గా మధ్య పదమే సగటు అవుతుంది. మరి సార్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5.6 ఉంది కదా, ఎందుకు అలా అంటే మీరు గమనించాల్సిన విషయం, ఇవి అంక శ్రేణిలో ఉన్నాయి. దీస్ టర్మ్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో యూ కెన్ అప్లై దిస్ షార్ట్ కట్ మిడిల్ టర్మ్ ఇస్ ద యావరేజ్. ఈ శ్రేణి అంక శ్రేణిలో లేవండి, దే ఆర్ నాట్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కాబట్టి మీరు ఆ షార్ట్ కట్ అప్లై చేయకూడదు, మిడిల్ టర్మ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయకూడదు. మిడిల్ టర్మ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అర్థమవుతుందా? సో అంక శ్రేణిలో ఉన్నప్పుడే మనకి ఆ షార్ట్ కట్ పనికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి వరుస బేసి సంఖ్యలు అన్నాడు, ఆడ్ నెంబర్స్కి మిడిల్ టర్మ్ యావరేజ్ అవుతుంది, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ 2. న్యాచురల్ నెంబర్స్ అన్నాను, న్యాచురల్ నెంబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ అంక శ్రేణిలో ఉన్నప్పుడు యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అనే ఫార్ములాని కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 అనే షార్ట్ కట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎప్పుడు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అంక శ్రేణిలో ఉన్నప్పుడు మాత్రమే. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటండి 2, లాస్ట్ టర్మ్ 10 బై 2, 12 బై 2 ఆన్సర్ ఈజ్ 6. సో యావరేజ్ ఈజ్ 6 అన్నమాట. ఓకే. సో when the series is in arithmetic progression, average is equal to exact middle term, otherwise first term plus last term by 2. అంక శ్రేణిలో ఉన్నప్పుడు సగటు సరిగ్గా మధ్య పదం తీసుకోవచ్చు, లేదు అంటే మొదటి పదం ప్లస్ చివరి పదం బై 2గా తీసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఇలా ఇచ్చాడు 2, 4, 6, 8 సో 120 అని ఇచ్చాడు. ఇక్కడ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా ముందు గమనించండి. అంక శ్రేణే కదా. మరి అంక శ్రేణిలో ఉన్నప్పుడు సగటు మధ్య పదం అన్నాను, నాకు మధ్య పదం కనబడట్లేదు, అవునా? సిరీస్ పెద్దది ఇచ్చాడు, ఇందాక 5 సంఖ్యలే కాబట్టి మనం ఏం చేసాం, ఇందాక 5 సంఖ్యల్లో మధ్య పదం ఏంటో కనిపెట్టాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, సిరీస్ పెద్దది ఇచ్చాడు, మధ్య పదం కనబడట్లేదు. అలా కనబడినప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. సో 122 బై 2, ద ఆన్సర్ ఈజ్ 61. ఓకేనండి. ఇప్పుడు 5 మల్టిపుల్స్ అన్నాడు, కన్సిక్యూటివ్ 5 మల్టిపుల్స్ అండ్ ద ఫస్ట్ 25 5 మల్టిపుల్స్ అన్నాడు. 5 యొక్క మొదటి 25 గుణిజాల సగటు ఎంత అని అడిగాడు. సో 5 యొక్క గుణిజాలు 5 1s 5, 5 2s 10, 5 3s 15. ఎక్కడ దాకా వెళ్ళాడు, ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 5, 5 యొక్క మొదటి 25 గుణిజాలు. ఓకేనండి.
మరి 25th మల్టిపుల్ 5 25 ఆర్ ఏమవుతుంది 125. ఇక్కడ కూడా నాకు మిడిల్ టర్మ్ ఏంటో తెలియట్లేదు కాబట్టి యావరేజ్ ఏం చేస్తానంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 130/2 and the answer is 65. ఓకేనా? లేదు ఇంకొకలా చెప్పొచ్చు, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్ మధ్య పదం, మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మ్ ఏంటి అంటే ఇక్కడ 5 కామన్ తీసారనుకోండి, మీరు ఇక్కడ 5 కామన్ తీసినట్లయితే 1 2 3 so on 25 టైం మిడిల్ టర్మ్ 12 కదా అవుద్ది. 25 నెంబర్స్లో మిడిల్ టర్మ్ 13 అవుతుందండి. 24 టర్మ్స్ అటు ఇటు అంటే 12, ఒకటి 12 తీసేస్తే మిడిల్ టర్మ్ 13 అవుతుంది. సో 5 13s ఆర్ ఆన్సర్ ఎంత అవుతుంది 65. ఇలా కూడా చెప్పుకోవచ్చు మీరు. కానీ ఈ రూల్ అప్లై చేయాలి అంటే కండిషన్ ఏంటి? అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ రూల్ని అప్లై చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చదువుతున్నాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 6? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 6? 6 యొక్క మొదటి 20 గుణిజాల సగటు ఎంత? 6 యొక్క మొదటి 20 గుణిజాల సగటు ఎంత? ఓకేనా? సో 6 మల్టిపుల్స్ అన్నాడు కదా, 6 1s are 6, 6 2s are 12, 6 3s 18, 6 20th మల్టిపుల్ ఏంటండి 6 20s 120. సో ఈ వరుస 6 గుణిజాలకి సామాన్య భేదం 6 కదా ఉంటుంది. కాబట్టి 6 + 6 12 + 6 18 + 6 so on. ఇది కూడా ఏ శ్రేణి? అంక శ్రేణి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో క్లియర్లీ యావరేజ్ ఇస్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్ నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. సో 126/2 దట్ ఈస్ ఈక్వల్ టు 63 ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటి? యావరేజ్కి ఫార్ములా సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, సగటు సూత్రం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంక శ్రేణిలో ఉంటే సగటు సరిగ్గా మధ్యలో ఉండొచ్చు, మధ్యలోనే ఉంటుంది. లేదు మధ్యలో ఏముందో తెలియనప్పుడు ఉపయోగించాల్సిన ఫార్ములా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, మొదటి పదం ప్లస్ చివరి పదం బై 2. ఈ పాయింట్ని రివర్స్లో వస్తాడండి, ఈ పాయింట్కి రివర్స్లో వస్తున్నాడు. ఏంటంటే 5 consecutive even numbers, 5 consecutive even numbers, 5 వరుస సరి సంఖ్యలు. యావరేజ్ ఇచ్చాడు, యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు 36, సగటు ఇజ్ ఈక్వల్ టు 36. అయినా ఆ సంఖ్యలు ఏంటో కనిపెట్టాలి, లేదా ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ కనిపెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే యావరేజ్ 36 అని ఇచ్చాడు. ఎన్ని సంఖ్యలు అన్నాడు? 5 ప్లేసెస్ అన్నాడు. దెర్ ఆర్ 5 consecutive ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సరి సంఖ్యలు అంక శ్రేణిలో ఉంటాయి కదా. సగటు 36 ఈజ్ ద ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ అనే కాన్సెప్ట్ మీరు ఇప్పుడే నేర్చుకున్నారు. సగటు 36. వాట్ ఆర్ ద రిమైనింగ్ ఈవెన్ నెంబర్స్? ఆటోమేటిక్గా +2 and -2 చేస్తే సరిపోతుందిగా. 36 తర్వాత వచ్చే సరి సంఖ్య 38, 38 తర్వాత వచ్చే సరి సంఖ్య 40, 36కి ముందు 34 అండ్ 34కి ముందు 32. ఇప్పుడు ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్ అని అడుగుతాడు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్త వినండి, దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మీకు ఏంటంటే యావరేజ్ ఇచ్చాడంటే మిడిల్ టర్మ్ ఇచ్చాడు,
ఆ మిడిల్ టర్మ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి +2 అండ్ -2 చేస్తే టోటల్ 5 నెంబర్స్ ఏంటో మనం కనిపెడుతున్నాం. అయితే ఓన్లీ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మే మాత్రం ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు ఇంత లెందీ ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ మైండ్ క్యాలిక్యులేషన్తో ఆన్సర్ని కనిపెట్టవచ్చు. దానికి షార్ట్ కట్ ఏంటి? ఎందుకు ఆ షార్ట్ కట్ చెప్తున్నానంటే ఇప్పుడు 5 నెంబర్స్ అంటే 5 నెంబర్స్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఈజీ. నేను 50 నెంబర్స్ రాయమంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ లెస్ టైం. మీరు 50 సంఖ్యలు అమర్చాలండి. 50 సంఖ్యలు అమర్చడానికి 1 మినిట్ కంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం షార్ట్ కట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఏంటా షార్ట్ కట్ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉందా 5. ఈ 5ని ఒకటి తగ్గించండి, మైండ్లో పెట్టుకోండి. 5 - 1 ఎంత? 5 - 1 ఎంత? 4. ఓకేనా? యావరేజ్ నుంచి -4 చేస్తే, యావరేజ్ నుంచి మీరు -4 చేస్తే ఫస్ట్ టర్మ్, యావరేజ్ నుంచి +4 చేస్తే లాస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సింపుల్ షార్ట్ కట్. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ -1 చేసి ఫస్ట్ టర్మ్ కావాలంటే చిన్నది కాబట్టి మైనస్ చేయాలి, లాస్ట్ టర్మ్ కావాలంటే పెద్దది కాబట్టి ప్లస్ చేయాలి. ఏది మైనస్ చేయాలి, ఏది ప్లస్ చేయాలంటే n - 1. 5 - 1 4 కదా. యావరేజ్ 36 -4 32 +4 30. ఓకేనా? సో నోట్ అని ఆ ఫార్ములా నోట్ చేయండి ఒకసారి. నోట్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ రెండింటికి కూడా షార్ట్ కట్ ఇదే. సరి సంఖ్యలు లేదా బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు ఇచ్చినా అదే షార్ట్ కట్, బేస్ సంఖ్యలు ఇచ్చినా అదే షార్ట్ కట్. ఎందుకు అంటే సరి సంఖ్యలకైనా బేస్ సంఖ్యలకైనా కామన్ డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ 2. అవునా? ఈవెన్ నెంబర్స్కి డిఫరెన్స్ 2ఏ, ఆడ్ నెంబర్స్కి డిఫరెన్స్ 2ఏ. కాబట్టి సేమ్ షార్ట్ కట్ మీరు అప్లై చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ మైనస్ ఆఫ్ n - 1, లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్లస్ n - 1. ఇది షార్ట్ కట్ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ముందైతే ఇది రన్నింగ్ నోట్స్లో మీరు నోట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఫస్ట్ టర్మ్? సగటు మైనస్ ఆఫ్ n - 1, లాస్ట్ టర్మ్ సగటు ప్లస్ n - 1. ఇస్ దట్ క్లియర్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 50 కన్సిక్యూటివ్ అండి. 50 consecutive odd numbers, average is given as 169. 50 వరుస బేసి సంఖ్యల 169 రాదండి ఇది. ఎందుకంటే 50 కదా. 50 అన్నప్పుడు మిడ్ టర్మ్ అనేది ఆడ్ నెంబర్ అవ్వదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 50 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ 160 తీసుకోవాలి. 160. 50 వరుస బేసి సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ టు 160. ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మీకు. సార్ 159 ఎందుకు తప్పు అవుతుంది, 160 ఎందుకు కరెక్ట్ అవుతుంది అనే దానికి మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఉదాహరణకి ఇక్కడ 3, 5, 7, 9 ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. 3, 5, 7, 9 బేస్ సంఖ్యలు 4 ఉన్నాయి. అప్పుడు మీకు యావరేజ్ ఏమవుతుందంటే 6 అవుతుంది. మిడ్ టర్మ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్స్. ఎప్పుడైతే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయో
మిడిల్ టర్మ్ ఒకటి ఉండో రెండు ఉంటాయి, రెండు మిడిల్ టర్మ్స్ ఉంటాయి. మరి రెండు ఆడ్ నెంబర్స్ మధ్యలో ఏముంటుంది? ఈవెన్ నెంబర్ ఉంటుంది. మరి అలాగే 50 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు, 50 వరుస బేస్ సంఖ్యలు ఉన్నప్పుడు మనకి మిడిల్ టర్మ్స్ రెండు ఉంటాయి. ఆ రెండింటికి మధ్యలో ఆడ్ నెంబర్ 159 రాకూడదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఏం రావాలి? 160 ఈవెన్ నెంబర్ రావాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటి అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ వాట్ ఈస్ ద లాస్ట్ టర్మ్. మీరు చేయొచ్చు ఇది. ఇంకా అకార్డింగ్ టు షార్ట్ కట్ చేయాలి. మీరు 50 ప్లేసెస్ అరేంజ్ చేయడానికి ఇన్ టైంలో చేయలేరు. కాబట్టి నేను చెప్పిన షార్ట్ మెథడ్ అప్లై చేయండి. ఫస్ట్ టర్మ్ అనగానే యావరేజ్ ఎంత ఇచ్చున్నాడు? 160 మైనస్ 50 మైనస్ 1 49. ఆర్ యూ ఫాలోయింగ్? లాస్ట్ టర్మ్ అన్నప్పుడు 160 ప్లస్ 49. సో 160 మైనస్ 49 ఎంత అవుతుంది? అండ్ 160 ప్లస్ 49 ఎంత అవుతుంది? సో 160 మైనస్ 49 అంటే 111. 160 ప్లస్ 49 అంటే 209, 209. సో ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్, అందరికి అర్థమైనట్టే కదా. వెన్ కన్సిక్యూటివ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ గివెన్. వరుస సరి లేదా బేసి సంఖ్యల సగటు ఇచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ కి షార్ట్ కట్ యావరేజ్ మైనస్ ఆఫ్ n మైనస్ 1, లాస్ట్ టర్మ్ కి షార్ట్ కట్ యావరేజ్ ప్లస్ n మైనస్ 1. సో అక్కడ n మైనస్ 1 అంటే మీకు 50లో ఒకటి తగ్గిస్తే 49. ఆ 49ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. అలాగే 49ని యాడ్ చేస్తే మీకు లాస్ట్ టర్మ్ అనేది వస్తుంది. ఓకేనా? నౌ కమింగ్ టు ద నెంబర్ సిస్టమ్ ఫార్ములాస్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. మొదటి n సహజ సంఖ్యల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం, మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం, అవి తెలుసుకొని ఉండాలి. ఓకే, సో 3 ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. నోట్. See here 1 plus 2 plus 3 plus so on up to n natural numbers. దీన్ని ఏమని పిలుస్తాం? Sum of the first n natural numbers sigma n is equal to n into n plus 1 by 2. n into n plus 1 by 2. Next 1 square plus 2 square plus 3 square plus so on up to n square, that is sigma n square. Sigma n square is equal to n into n plus 1 into 2n plus 1 by 6. Okay, next 1 cube plus 2 cube plus 3 cube plus so on up to n cube. Sigma n cube is equal to nothing but sigma n ఉందా, దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోదు. అంటే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ నుంచి మనం ఇది సమ్ ఆఫ్ ద ఐటమ్స్ అండి, సమ్ ఆఫ్ ద ఐటమ్స్. మరి యావరేజ్ ఫార్ములా ఏంటి? యావరేజ్కి ఫార్ములా సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేసినప్పుడు మీకు ఇక్కడ n క్యాన్సిల్ అవుద్ది, ఇక్కడ n క్యాన్సిల్ అవుద్ది, ఇక్కడ n స్క్వేర్లో ఒక n క్యాన్సిల్ అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు యావరేజ్ అడిగితే ఫార్ములాస్ చూడండి ఏమవుతున్నాయి. ఒకవేళ వీటి యొక్క యావరేజ్ అడిగాడు, సగటు అడిగాడు, ఈ n అనేది క్యాన్సిల్ అయిపోయి n ప్లస్ 1 by 2. ఇక్కడ యావరేజ్ అడిగాడు, n అనేది క్యాన్సిల్ అయిపోతుంది, n అనేది క్యాన్సిల్ అయిపోయి n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 by 6. ఇక్కడ యావరేజ్ అడిగాడు, n స్క్వేర్లో ఒక n క్యాన్సిల్ అయిపోతుంది. సో యావరేజ్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4n. ఓకే, మనకి నెంబర్ సిస్టంలో సమ్ ఆఫ్ ద ఐటమ్స్ అడుగుతాడు, ఈ టాపిక్లో యావరేజ్ అడుగుతాడు. మొదటి 100 సహజ సంఖ్యల సగటు ఎంత? ఫార్ములా n ప్లస్ 1 by 2. యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n ప్లస్ 1 by 2. మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు ఎంత?
వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్? అక్కడ n+1 × 2n+1/6, ఎందుకంటే ఇక్కడ ఈ n అనేది క్యాన్సిల్ అయిపోతుంది. యావరేజ్ అంటే సమ్ని బై n చేయాలి, n క్యాన్సిల్. అలాగే ఇక్కడ గణాల సగటు ఎంత? బై n చేస్తున్నప్పుడు n² లో n క్యాన్సిల్ అయ్యి n మిగులుతుంది. సో n × n+1²/4. అలాగే ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యల సగటు. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఎంత అని అడిగితే దీనికి ఫార్ములా ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ n ఇట్ సెల్ఫ్. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ n ఇట్ సెల్ఫ్. అలాగే ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, ఫస్ట్ n ఈవెన్ అంటే సరి సంఖ్యలు, ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ మొదటి n సరి సంఖ్యల సగటు ఎంత? ఆన్సర్ n+1. సో ఇవి 5 ఫార్ములాస్ మీద మనకి డైరెక్ట్ అప్లికేషన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 5 ఫార్ములాస్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఫార్ములా నెంబర్ 1, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2. ఫార్ములా నెంబర్ 2, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు n+1 × 2n+1/6. ఫార్ములా నెంబర్ 3, యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, మొదటి n గణాల యొక్క సగటు n × n+1²/4. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్, మొదటి n బేసి సంఖ్యల సగటు n. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్, మొదటి n సరి సంఖ్యల సగటు n+1. ఇది మళ్ళీ మనం ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు అడుగుతున్నాను, జస్ట్ వినండి. మొదటి 50 బేసి సంఖ్యల సగటు, ఫస్ట్ 50 ఆడ్ నెంబర్స్ యావరేజ్ ఎంత? 50. ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్ యావరేజ్, మొదటి 50 సరి సంఖ్యల సగటు, ఆన్సర్ ఎంత? 50 + 1 51. మొదటి 20 సహజ సంఖ్యల సగటు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్, 20 + 1/2 21/2. 21/2 అంటే 10.5. అలాగే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 స్క్వేర్స్ అంటాడు, మొదటి 10 వర్గాల సగటు అంటాడు. ఆ ఫార్ములాలో 10 సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ అందరికీ అర్థమైనట్టే కదా. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇది ఇప్పుడు నేను చెప్పబోయే బేసిక్ పాయింట్. షార్ట్ కట్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద అజంప్షన్ మెథడ్. ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే యావరేజ్ డెఫినేషన్ చెప్పబోతున్నాను. సగటు నిర్వచనం అండి. సూత్రం వేరు, నిర్వచనం వేరు. మీరు యావరేజ్ డెఫినేషన్ అంటే సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్తే తప్పు. అది ఫార్ములా, అది సూత్రం. నేను అంటుంది నిర్వచనం, డెఫినేషన్. ఆ డెఫినేషన్ ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఏంటంటే ఏ, బి, సి అనేటటువంటి ముగ్గురు స్నేహితులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏ దగ్గర 10 రూపాయలు, బి దగ్గర 20 రూపాయలు, సి దగ్గర 30 రూపాయలు ఉన్నాయండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ దీస్ 3 అమౌంట్స్ అంటే మీరు 3 రకాలుగా చెప్పొచ్చు. అవునా? యావరేజ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ మిడిల్ టర్మ్ 20. మొదటి పద్ధతి. అంకశ్రేణే కదా. సో అంకశ్రేణిలో ఉన్నప్పుడు సరిగ్గా మధ్యపదమే కదా. సో మధ్యపదం 20, అదే యావరేజ్. లేదు అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, 10 + 30 40/2 20, అలా కూడా చెప్పచ్చు. లేదు బేసిక్ ఫార్ములాకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా? టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 10 + 20 + 30 60, 60/3 20. అలా ఫార్ములాల ప్రకారంగా చేయొచ్చు. కానీ ఇక్కడ నిర్వచనం ఏంటి అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న. ఏం జరుగుతుందంటే సి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి అతను ఒక 10 రూపాయలు ఏకి డొనేట్ చేస్తాడు. సి అనేవాడు ఒక 10 రూపీస్ ఏకి దానం ఇచ్చేస్తాడు.
అలా దానం ఇచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 10 + 10 20, హియర్ 20 అండ్ హియర్ 30 - 10 20. సో ద యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 20. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, సమానంగా పంచుకున్నారు. ఎప్పుడైతే సమానంగా పంచుకుంటారో ఆ సమానంగా పంచుకున్న తర్వాత ఒక్కొక్కరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్నే యావరేజ్ అని పిలుస్తుంది. ఓకేనా? ఫార్ములా ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దామండి. ఫార్ములా ఏంటి? యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఇక్కడ 10 + 20 + 30 60/3 దట్ ఈస్ ఈక్వల్ టు 20 అనేది ఫార్ములా. అంటే ఇక్కడ 60/3 అంటే అర్థం ఏంటి? 60ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఫార్ములా కూడా అదే చెప్తుంది మీకు. నలుగురుంటే 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, ఐదుగురుంటే 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి, ముగ్గురుంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో 60ని మనం 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఈచ్ పార్ట్ బికమ్స్ 20. సో హియర్ ద యావరేజ్ ఈజ్ 20. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సగటు అనగా సమానంగా సర్దుకోవడం లేదా సమాన విభజన. ఆ పాయింట్ ఒకటి నోట్ చేయండి. యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సగటు అంటే సగటు ఇజ్ ఈక్వల్ టు సమాన విభజన. సమానంగా విభజించుకుంటే ఒక్కొక్కరి విలువ ఎంత ఉంటే దాన్నే మనం సగటుగా పిలుస్తాము. ఈ ఒక్క పాయింట్ మీరు క్యాచ్ చేసినట్లయితే మనం 90% ఆఫ్ ద మోడల్స్కి దీన్నే షార్ట్కట్గా వాడతాం. ఏంటంటే అజంప్షన్. 10 మంది దగ్గర సగటు 100 రూపాయలు ఉన్నాయి అంటాడు. 10 students has an average of 100 rupees. అక్కడ ఎవరి దగ్గర ఎంత ఉన్నాయి అనేది నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. నేను ఊహించుకోవడం మొదలెడతాను. 10 మంది దగ్గర సగటు 100 రూపాయలు ఉన్నాయి అంటే దాని అర్థం ప్రతి విద్యార్థి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అని ఊహించుకోవడమే. ఈచ్ స్టూడెంట్ హ్యాస్ 100 100 100 100 100 100. అలా 10 100s ఉంటే యావరేజ్ కూడా 100. అలా చాలా మోడల్స్ వరకు మనం ఏం చేస్తాం అంటే అజంప్షన్ అనమాట. ఉదాహరణకి ఒక క్రికెట్ ఆటగాడు 20 మ్యాచ్లు ఆడాడు. ఏ క్రికెట్ బ్యాట్స్మెన్ ప్లేడ్ 20 మ్యాచెస్ అండ్ హిజ్ యావరేజ్ స్కోర్ ఈజ్ 35 runs. 20 మ్యాచ్లు ఆడిన అతని సగటు పరుగులు 35 అంట. నేను ఆ మ్యాచ్లు చూడలేదు, మీరు ఆ మ్యాచ్లు చూడలేదు, కానీ ఊహించుకోవడం మొదలెట్టవచ్చు. అతను ఫస్ట్ మ్యాచ్ ఎంత కొట్టి అవుట్ అయ్యి ఉండొచ్చు? 35. సెకండ్ మ్యాచ్ ఎంత కొట్టి అవుట్ ఉండొచ్చు? 35. థర్డ్ మ్యాచ్ 35. అలా 20th మ్యాచ్ 35. సో నేను ఊహించుకున్న విధానంలో క్వశ్చన్లో చెప్పిన డేటాకి టాలీ అవుతుందా లేదా? ఆ యావరేజ్ 35 ఉండాలి, నేను పర్ హెడ్ 35 ఉండాలి అంటున్నాను. ఓకేనా? సో ఈ ఒక్క పాయింట్ కనుక మీరు కరెక్ట్గా క్యాచ్ చేస్తే మనం షార్ట్కట్లో వెళ్ళొచ్చు. అదేంటి మోడల్స్ అనేది ఇప్పుడు చెప్తాను. అయితే బేసిక్ మోడల్ డైరెక్ట్ క్వశ్చన్స్ వినండి. కొన్ని సంఖ్యల సగటు 50, ప్రతి సంఖ్యకి 2 కలిపిన కొత్త సగటు ఎంత అంటాడు. సమ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ 50. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? ఏ లేదండి, కొంతమంది దగ్గర సగటు 50 రూపాయలు ఉన్నాయి. సో అంతా 50 50 50 అని ఊహించుకోండి. నేను వెళ్ళి అందరికీ 2 రూపాయలు పంచాను. అప్పుడు అందరి దగ్గర ఏమవుద్ది? 52. సో వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ అంటే నథింగ్ బట్ 52 ఈజ్ ద ఆన్సర్. కొన్ని సంఖ్యల సగటు 100, ప్రతి సంఖ్యని 5 తగ్గిస్తే కొత్త సగటు ఎంత అంటాడు. సమ్ నెంబర్స్ యావరేజ్ ఈజ్ 100. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? 100 5 తగ్గింది, సో యావరేజ్ కూడా 5 తగ్గుతుంది. ఆన్సర్ 100 - 5 95. అవి డైరెక్ట్ క్వశ్చన్స్. కానీ మనకి ఎగ్జామ్లో వచ్చే మోడల్స్ ఎలాంటివి వస్తున్నాయి అనేది చూస్తే మోడల్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి, ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడింగ్, రీప్లేస్మెంట్, రాంగ్ రీడింగ్. ఫస్ట్ ఈ 4 మోడల్స్ మీరు పర్ఫెక్ట్ అయితే చాలు. ఓకే, సో మోడల్ నెంబర్ 1, ఇంక్లూడింగ్.
ఇంక్లూడింగ్ అంటే తెలుగులో కొత్త నెంబర్ వచ్చి చేరడం. మోడల్ నెంబర్ 1 ఇంక్లూడింగ్ కొత్త సంఖ్య వచ్చి చేరడం లేదా కొత్త వ్యక్తి వచ్చి చేరడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు. 30 స్టూడెంట్స్ విత్ యావరేజ్ 12 ఇయర్స్. 30 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ ఏజ్ 12 ఇయర్స్. టీచర్ ఇంక్లూడ్ అయ్యాడు. టీచర్ ఇంక్లూడ్ అయినప్పుడు టీచర్ ఏజ్ ఈజ్ ఇంక్లూడెడ్. యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ తీసుకోవచ్చు, లేదా 2 ఇయర్స్ తీసుకోవచ్చు, ప్లస్ 2 ఇయర్స్ అయ్యి 14 ఇయర్స్ అయ్యిందంట. ఇది క్వశ్చన్ అండి. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 12. టీచర్ రావడం వల్ల సగటు 14 అయిందంటే 2 సంవత్సరాలు పెరిగింది. అయితే టీచర్ వయసు ఎంత? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ టీచర్? టీచర్ ఏజ్ ఎంత? టీచర్ ఏజ్ ఎంత అంటే అందరు చేసే పద్ధతి ఏంటి? 30 మంది ఇంటూ 12 360 ఇయర్స్ టోటల్ సమ్. ఇక్కడ టీచర్ రాకతో 31 మెంబర్స్ అవుతారు. 31 ఇంటూ 14 సంథింగ్. దాంట్లో తీసేయండి, ఆన్సర్ వస్తుంది. 3 స్టెప్స్లో చెప్తారు. కానీ మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయ్యొచ్చు. ఏంటా సింగిల్ స్టెప్ అంటే చూడండి ఒకసారి. 30 స్టూడెంట్స్ యావరేజ్ 12 ఇయర్స్ ఉంది అంటే ప్రతి స్టూడెంట్ 12 ఇయర్స్ వేస్తూ వచ్చాడు. ఫస్ట్ స్టూడెంట్ ఏజ్ 12 ఇయర్సే, సెకండ్ స్టూడెంట్ ఏజ్ 12 ఇయర్సే, థర్డ్ స్టూడెంట్ ఏజ్ 12 ఇయర్సే, 38th స్టూడెంట్ ఏజ్ కూడా 12 ఇయర్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యావరేజ్ ఏంటంటే ఈక్వల్గా ఉండడం. సో అందరూ ఈక్వల్గా 12 ఇయర్స్తో ఉన్నారు. ఇప్పుడు టీచర్ రావడం వల్ల అతను ఏజ్ 12 ఇయర్స్ అయ్యి ఉండుంటే, ఒకవేళ ఇఫ్ టీచర్ ఏజ్ ఈజ్ ఆల్సో 12 ఇయర్స్, యావరేజ్ పెరిగేదా? పెరగదు, తగ్గదు, అలా ఉండిపోదు. కానీ ఇక్కడ మన టార్గెట్ ఏంటి? 2 ఇయర్స్ పెంచాలి. అంటే టీచర్ అనేవాడు ఎక్కువ తీసుకొచ్చి అందరికీ పంచాలి అనేది అర్థం. టీచర్ హ్యాస్ టు బ్రింగ్ మోర్ అమౌంట్ అండ్ షేర్ ఇట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సో దట్ యావరేజ్ ఇంక్రీజెస్ బై 2. కానీ ఇక్కడ టీచర్ 12 ఇయర్స్తో వస్తే యావరేజ్ మారదు, అలాగే ఉంటుంది. టీచర్ రావడం వల్ల 2 ఇయర్స్ పెంచగలుగుతున్నాడు. మరి టీచర్ ఎన్నవ వ్యక్తి? 31st పర్సన్. సో 31st పర్సన్ ఆ 31 మెంబర్స్కి 2 పెంచడం కోసం 31 2s ఎంత? 62 రూపీస్ ఎక్స్ట్రా తీసుకురావాలి. అప్పుడు అతను 74th ఎంటర్ అయ్యాడు. అయిపోయింది లెక్క. ఆన్సర్ ఏంటి? 74. సింగిల్ స్టెప్ ఆన్సర్. అది ఎలా వచ్చింది అనేది ఈ క్వశ్చన్కి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేసినాడు సింగిల్ స్టెప్లు వెళ్ళిపోదాం. ఇప్పుడు మాత్రం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, సో ఆన్ 30th స్టూడెంట్ అండ్ ద 31st పర్సన్ ఈజ్ ద టీచర్. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ దగ్గర 12 రూపీస్ ఉన్నాయి. అంటే అమౌంట్లో చెప్తే మీకు తొందరగా అర్థమవుతుందని అమౌంట్లో చెప్తున్నాను. ఫస్ట్ స్టూడెంట్ దగ్గర 12 రూపీస్ ఉన్నాయి, సెకండ్ స్టూడెంట్ దగ్గర 12 రూపీస్ ఉన్నాయి, 30th స్టూడెంట్ దగ్గర 12 రూపీస్ ఉన్నాయి. 31st టీచర్ కూడా 12 రూపీస్ తావడం వల్ల అన్నీ సమానం అయ్యి యావరేజ్ అనేది పెరగదు. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ని పెంచాలి అంటే ఇక్కడ 2 పెంచాలి, ఇక్కడ 2 పెంచాలి, అలా ఇక్కడ 2 పెంచాలి, అలా ఇక్కడ 2 పెంచాలి. అంటే హియర్ ఓవరాల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది చూడండి. 31 2s ఆర్ ఎంత? 64 అని. 31 2s ఆర్ 62 అన్నమాట. 31 2s 62. అంటే అతను 12 రూపీస్తో పాటు ఆ 12 రూపీస్తో పాటు ఈ 62 రూపీస్ కూడా తెస్తేనే అది పాసిబుల్ అవుతుంది. అందరికీ కూడా 2 పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి టీచర్ వస్తున్నప్పుడు 12తో వస్తే నో చేంజ్ ఇన్ ద యావరేజ్, 12తో వస్తే నో చేంజ్ ఇన్ ద యావరేజ్. ఎక్కువ తెస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఎక్కువ తేవాలి అనేది పాయింట్ ఇక్కడ. సో ఎంత ఎక్కువ తేవాలి? 62 ఎక్కువ తేవాలి. ఎందుకంటే 31 మందికి తలా 2 పెంచడం కోసం 62 ఎక్కువ తేవాలి. సో 12 + 62 వాట్ ఈస్ ద ఆన్సర్? 74 ఇయర్స్. ఇదే కాన్సెప్ట్ని మనం క్రికెట్లో అప్లై చేయొచ్చు, శాలరీస్లో అప్లై చేయొచ్చు.
ఓకేనా. వెయిట్స్ బరువుల్లో అప్లై చేయొచ్చు, చాలా మోడల్స్కి అప్లై చేయొచ్చు, ఇంక్లూడింగ్ మోడల్ ఇది. సో ఇంక్లూడింగ్ మోడల్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఒకసారి ఓన్గా ట్రై చేయండి. ఇన్ సింగిల్ స్టెప్ చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా. చూడండి, 15 మ్యాచెస్, ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ 15 మ్యాచెస్, యావరేజ్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 35 రన్స్. ఒక క్రికెట్ ఆటగాడు 15 మ్యాచ్ల యొక్క సగటు పరుగులు 35 పరుగులు. అయినా 16th మ్యాచ్లో ఎన్ని రన్స్ కొడితే యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 రన్స్ అంటున్నాడు. ఇది క్వశ్చన్ అండి. ఒక క్రికెట్ ఆటగాడు 15 మ్యాచ్లకు సగటు పరుగులు 35, అతను 16వ మ్యాచ్లో ఎన్ని పరుగులు సాధిస్తే సగటు 3 పరుగులు పెరుగుతుంది అనేది ప్రశ్న. నేనైతే దీనికి రఫ్ వర్క్ ఓన్లీ 1 స్టెప్ వేస్తాను, మీరు కూడా అది అలవాటు చేసుకుంటే ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఊహించండి, 15 మ్యాచ్లకి సగటు 35 పరుగులు అంటే మొదటి మ్యాచ్ 35 పరుగులు కొట్టాడు, సెకండ్ మ్యాచ్ 35, థర్డ్ మ్యాచ్ 35, అలాగే 15th మ్యాచ్ 35, 16th మ్యాచ్ కూడా 35 కొట్టితే ముందు నో చేంజ్ చేయాలి, బ్యాలెన్స్ చేద్దాం, ఈక్వల్ చేద్దాం. 16th మ్యాచ్ కూడా 35కే అవుట్ అయ్యాడు. అలా అవుట్ అవ్వడం వల్ల అతని యావరేజ్ అనేది పెరగదు, రిమైన్ సేమ్. ఎందుకంటే 35 35 35 35 35 35 35 అన్నీ కూడా ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి 16th మ్యాచ్ 35 రన్స్ కొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? ఎక్కువ కొట్టాలి, కాబట్టి ప్లస్ సైన్. తర్వాత తక్కువ అనేది వస్తే మైనస్ చేద్దాం. ఇక్కడ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ అంటే పెంచాలి కాబట్టి ప్లస్ సైన్. సో అతను ఎంత పెంచాలనుకుంటున్నాడు? 3 రన్స్ పెంచాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆడుతుంది ఎన్నో మ్యాచ్? 16th మ్యాచ్. 16 3s ఆర్ ఎంత? 48. సో కాబట్టి 48 రన్స్ ఎక్కువ స్కోర్ చేయాలి. సో వాట్ ఈస్ హిస్ టోటల్ స్కోర్ ఆన్సర్? 83 రన్స్. అలా సింగిల్ స్టెప్లో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ యావరేజ్ 35 ఉంది కదా, అతను 16th మ్యాచ్ కూడా 35 కొట్టడం వల్ల యావరేజ్ ఇంక్రీజ్ అవ్వదు. మరి ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఎక్కువ స్కోర్ చేయాలి. ఎక్కువ స్కోర్ చేయాలి కాబట్టి ఎంత ఎక్కువ స్కోర్ చేయాలి? 16 మ్యాచెస్కి 3 రన్స్ పెంచాలి అంటే 16 3s ఆర్ 48 ఎక్కువ స్కోర్ చేయాలి. అప్పుడు 35 + 48 ఆన్సర్ ఎంత అవుతుందండి? 83 రన్స్ అవుతుంది. లాజిక్ అర్థం అవుతుందా? అలాగే ఇప్పుడు మైనస్ చేసే సందర్భం కూడా చూద్దాం. 10 ఆఫీసర్స్ యావరేజ్ శాలరీ 20,000 రూపీస్. 10 మంది ఆఫీసర్ల సగటు జీతం 20,000 రూపాయలు. ప్యూను శాలరీ ఇంక్లూడ్ చేస్తే, ప్యూను జీతాన్ని కనుక కలిపినట్లయితే యావరేజ్ డిక్రీజ్డ్ బై 500. యావరేజ్ డిక్రీజ్డ్ బై 500. వాట్ ఈజ్ ప్యూన్ శాలరీ? మీరు ఆలోచన చేయండి. తెలుగులో చూడండి క్వశ్చన్ ఏంటి? 10 మంది ఆఫీసర్ల సగటు 20,000 రూపాయలు. ప్యూన్ జీతంతో కలుపుకొని సగటు 500 రూపాయలు తగ్గింది. అయితే ప్యూన్ జీతం ఎంత అన్నాడు. ఓకే చూడండి, ఇక్కడ ప్యూన్ జీతం కూడా 20,000 అని ఊహిద్దాం. అప్పుడు సగటు అనేది తగ్గదుగా. 10 మంది ఆఫీసర్లు తలా 20,000 జీతాన్ని పట్టుకెళ్తున్నారు. ప్యూన్కి కూడా నేను 20,000 పేమెంట్ చేసినట్లయితే రిమైన్ సేమ్. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? రిమైన్ సేమ్ చేయడం. కానీ ఇప్పుడు ఆడు వచ్చి తగ్గిస్తున్నాడండి. ఎంత తగ్గిస్తున్నాడంటే పర్ హెడ్ 500. ఇప్పుడు ఈ ప్యూన్ అనేవాడు 11th పర్సన్ అవుతాడా లేదా? 11వ వ్యక్తి అవుతాడా లేదా? మరి 11 మందికి తలా 500 తగ్గించాలి. 11 500 అంటే 5,500 తగ్గించాలి. సో 5,500 తగ్గిస్తే మనకు వచ్చే సమాధానం
14,500. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సింపుల్ లాజిక్ కనుక మీరు క్యాచ్ చేస్తే చాలా చాలా సింపుల్ మోడల్స్ ఇవన్నీ కూడా. ప్యూను వచ్చి తగ్గిస్తున్నాడు అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇందాక 2 ఎగ్జాంపుల్స్లో పెంచుతున్నారంటే ప్లస్ చేసాం. ఇప్పుడు తగ్గిస్తున్నాడు అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అవునా? సో ఎంత మైనస్ చేయాలండి అంటే పర్ హెడ్ డిక్రీజ్ ఈజ్ 500. పర్ హెడ్ డిక్రీజ్ ఈజ్ 500. నౌ 11 మెంబర్స్ ఓవరాల్ డిక్రీజ్ ఈజ్ 11 into 5 5,500. 5,500 తగ్గించండి. ఏమైంది? 14,500. ఇస్ దట్ క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ బరువుల్లో చూద్దాం. ఓకేనా? బరువుల్లో 11 players, average weight is 80 kg. 11 మంది ఆటగాళ్ళ సగటు బరువు 80 కిలోలు అంట. కోచ్ బరువు ఇంక్లూడ్ అయింది. కోచ్ ఇంక్లూడెడ్ average decreased by 500 grams. What is the weight of the coach? కోచ్ వెయిట్ ఎంత అనేది ప్రశ్న. మీరు ఆలోచించండి. 11 మంది ఆటగాళ్ళ సగటు బరువు 80 కిలోలు. కోచ్ అనే 12వ వ్యక్తి చేరడం వల్ల, కోచ్ అనేవాడు ఎన్నో వ్యక్తి? 12వ వ్యక్తి చేరడం వల్ల సగటు బరువు 500 గ్రాములు అంటే అరకిలో తగ్గింది. అప్పుడు కోచ్ బరువు ఎంత అంటున్నాడు. మీరు ఇది ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్. సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయ్యాలి. ఇప్పుడు కోచ్ కూడా 80 kgతో వచ్చాడు అనుకోండి. కోచ్ కూడా 80 kgతో వస్తే బ్యాలెన్స్ అయిపోద్ది. ఫస్ట్ టార్గెట్ మేక్ ఇట్ ఈక్వల్. అందరూ ఈక్వల్ ఉండేలా చూడడం. సో ఫస్ట్ ప్లేయర్ 80, సెకండ్ ప్లేయర్ 80, థర్డ్ ప్లేయర్ 80, 11th ప్లేయర్ 80, 12th ప్లేయర్ కూడా 80 ఉంటే యావరేజ్ రిమైన్స్ సేమ్, నో చేంజ్ ఇన్ ద యావరేజ్. కానీ ఇక్కడ నా టార్గెట్ యావరేజ్ని 1/2 kg తగ్గించాలి. 1/2 kg తగ్గించాలి. మరి ఇక్కడ కోచ్ ఎన్నో పర్సన్ అంటే 12th పర్సన్. కోచ్ ఎన్నవాడు? 12th పర్సన్. 12 పర్సన్స్కి 1/2 kg చొప్పున ఓవరాల్ 12 halves ఎంత? 6 kg తీసేస్తే ఆన్సర్ 74 kg ఇస్ ద ఆన్సర్. ఎంతండి? 74 kg. అర్థమైందా కాన్సెప్ట్? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ 12 మంది ఉన్నారండి. 12 1/2 kgలు తగ్గించాలి. 12 1/2 kgలు అంటే 6 కిలోలు తక్కువ తెచ్చాడనేగా అర్థం. ఇప్పుడు కోచ్ కూడా 80 kgతో వస్తే రిమైన్ సేమ్ అవుద్ది, తగ్గదు. మరి తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 1/2 kg తగ్గించాలి. ఎవరికి? అందరికి. అందరూ అంటే ఎంతమంది? కోచ్తో కలిపి 12 మంది. 12 అర్ధలు ఎంత? 6 కిలోలు. సో 6 కిలోలు తక్కువతో వచ్చాడు. సో 6 కిలోలు తక్కువతో వచ్చాడు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 74 kg అవుతుంది. సో దిస్ ఈజ్ మోడల్ 1 ఇంక్లూడింగ్. నౌ మోడల్ 2 ఎక్స్క్లూడింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఇలానే ఉంటుంది సేమ్. ఇంకా మీకు వరుసగా ఒక 4-5 మోడల్స్ అన్ని కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మోడల్ 2 ఏంటంటే ఎక్స్క్లూడింగ్. ఎక్స్క్లూడింగ్ జాగ్రత్త వినండి. ఇక్కడ 10 స్టూడెంట్స్ ఉన్నారు. 10 స్టూడెంట్స్ హ్యావింగ్ అన్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ 200 రూపీస్. 10 మంది దగ్గర సగటున 200 రూపాయలు ఉన్నాయంట. 1 స్టూడెంట్ ఎక్స్క్లూడెడ్. One student excluded. Average increased by 10 rupees. 10 మంది విద్యార్థుల దగ్గర సగటున 200 రూపాయలు ఉన్నాయి. ఒక విద్యార్థిని మినహాయిస్తే సగటు 10 రూపాయలు పెరిగింది. అయితే ఆ ఎక్స్క్లూడెడ్ స్టూడెంట్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? ఎక్స్క్లూడెడ్ స్టూడెంట్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? ఆ మినహాయించబడినటువంటి విద్యార్థి, బయటికి పంపించేసిన విద్యార్థి దగ్గర ఎంత అమౌంట్ ఉంది అన్నాడు.
జనరల్గా థింక్ చేయండి మీరు. యావరేజ్ ఫార్ములాలు సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై యావరేజ్, లెట్ ఇట్ బి ఎక్స్. ఆ పద్ధతులు వద్దు, లాజిక్కి వెళ్ళండి, షార్ట్ కట్కి వెళ్ళండి. జనరల్గా థింక్ చేయండి. మనం 10 మంది ఉన్నాం, మనం 10 మంది. ఆ 10 మంది దగ్గర మన దగ్గర 200 200 200 ఈచ్ పర్సన్ పాకెట్లో ఎంత ఉంది? 200 ఉంది. నేనేం చేశానంటే 10th స్టూడెంట్ని బయటకు వెళ్ళిపోమన్నాను. ఎప్పుడైతే 10th స్టూడెంట్ని బయటకు వెళ్ళిపోమన్నానో యావరేజ్ 10 రూపాయలు పెరిగిందంట. అంటే 10th స్టూడెంట్ బయటకు వెళ్ళాక మనం 10 మెంబర్స్ గ్రూప్లో ఒక స్టూడెంట్ బయటకు వెళ్ళిపోతే మనం రిమైనింగ్ ఎంతమంది ఉంటాం? 9 మెంబర్స్ కదా ఉంటాం. మరి ఆ బయటకు వెళ్ళిన స్టూడెంట్ 200తోనే వెళ్ళుండుంటే రిమైన్ సేమ్, నో చేంజ్. ఆ బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి 200 పట్టుకొని వెళ్ళాడు అనుకోండి, మన దగ్గర 200 ఉంది, అతని దగ్గర 200 ఉంది, ఆ 200తోనే బయటికి వెళ్తే నో చేంజ్ ఇన్ ద యావరేజ్. కానీ అతను ఏం చేశాడు? బయటికి వెళ్ళడం వల్ల మన యావరేజ్ని పెంచుతున్నాడు. అర్థమవుతుందా? మన యావరేజ్ ఎంత పెంచుతున్నాడు? 10 రూపీస్ పెంచుతున్నాడు. అంటే మనం 9 మెంబర్స్ కదా, మన 9 మెంబర్స్కి పర్ హెడ్ 10 రూపీస్ పంచి వెళ్తున్నాడు, దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే 10 రూపీస్ దానం చేస్తున్నాడో అతని పాకెట్లో అమౌంట్ తగ్గుతుంది, మన పాకెట్లోకి 10 రూపాయలు వస్తుంది. మనం ఎంతమంది? 9 మంది. 9 పదులు ఎంత? 90. అంటే అతను 200 రూపాయలు పట్టుకెళ్లకుండా అతని పాకెట్లో నుంచి 90 రూపాయలు మనకి ఇచ్చేళ్తున్నాడు. సో అతని దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అంటే 110 రూపీస్ ఇస్ ద ఆన్సర్. ఫినిష్డ్. సింపుల్ లాజిక్. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, చాలా చాలా సింపుల్ లాజిక్. మనం 10 మంది తలా 200 రూపీస్ పట్టుకొని కూర్చున్నామా? ఆ 10th స్టూడెంట్ అతని దగ్గర ఉన్న 200 వెళ్ళిపోయి ఉంటే నో చేంజ్ ఇన్ ద యావరేజ్. కానీ అతను 200తో వెళ్లకుండా మనకి 10 రూపీస్ పెంచుతున్నాడు. మనకి 10 రూపీస్ పెంచుతున్నాడు అంటే అతని పాకెట్లో తగ్గినట్టే కదా. ఎంత తగ్గింది? 9 మెంబర్స్కి 10 రూపీస్ చెప్పున 90 ఇచ్చేసి వెళ్ళాడు. మరి 200లో 90 ఇచ్చేస్తే ఏం మిగులుతుంది అతని వద్ద? 110 రూపీస్ మిగులుతుంది. దట్స్ ఆల్. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 20 స్టూడెంట్స్ ఉన్నారు. 20 స్టూడెంట్స్, యావరేజ్ అమౌంట్ 100 రూపీస్ ఉంది. 100 రూపీస్. ఓకే. 1 స్టూడెంట్ ఎలిమినేటెడ్ ఆర్ ఎక్స్క్లూడెడ్. 1 స్టూడెంట్ ఎక్స్క్లూడ్ అయితే యావరేజ్ డిక్రీజ్డ్ బై 5 రూపీస్ అంట. యావరేజ్ డిక్రీజ్డ్ బై 5 రూపీస్. అయితే ఆ ఎక్స్క్లూడెడ్ స్టూడెంట్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత అనేది ప్రశ్న. ఇప్పుడు చూడండి, మనం గ్రూప్ ఆఫ్ మెంబర్స్ 20 ఫ్రెండ్స్, మనం 20 మంది స్నేహితులు ఉన్నాం. ఈచ్ పర్సన్ హ్యావింగ్ హౌ మచ్ అమౌంట్? 100 రూపీస్. మన అందరి దగ్గర ఈచ్ 100 రూపీస్ ఉందా? ఆ ఈచ్ 100 రూపీస్లో ఆ బయటికి వెళ్ళిన విద్యార్థి 100 పట్టుకొని వెళ్ళి ఉంటే రిమైన్స్ సేమ్. ముందు బ్యాలెన్స్ చేయండి, రిమైన్స్ సేమ్. ఓకేనా? కానీ అతను ఏం చేశాడు? మన దగ్గర నుండి 5 రూపాయలు లాక్కెళ్తున్నాడు. యావరేజ్ మంది, మన పాకెట్లో 5 రూపాయలు తగ్గింది. మన పాకెట్లో 5 రూపాయలు తగ్గిందంటే ఆయన పాకెట్లోకి యాడ్ అవుతుందా? అవునా? మరి 20లో ఒకడు బయటికి పోతే మనం ఎంతమంది మిగిలాం? 19 మెంబర్స్ మిగిలాం. 19 5 రూపీస్ లాక్కెళ్తున్నాడు. 19 5s are 95 రూపీస్. ఓకేనా? అంటే అతను 100 రూపీస్తో పాటు మన దగ్గర నుంచి ఈచ్ 5 రూపీస్ పట్టుకెళ్తున్నాడు. ఓకేనా? సో 19 మెంబర్స్ నుంచి 5 రూపీస్ పట్టుకెళ్తున్నాడు. మనం 19, మన పాకెట్లో 5 రూపీస్ లాక్కుంటున్నాడు. 19 × 5 95 లాక్కుంటే అతని దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? 195 రూపీస్. సో ద ఆన్సర్ ఈజ్ 195 రూపీస్. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 2, ఎక్స్క్లూడింగ్. ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడింగ్ రెండు ఒకటే లాజిక్. ఫస్ట్ ఏం చేయాలండి? ఈక్వల్ చేయాలి. పెంచాలంటే ప్లస్, తగ్గించాలంటే మైనస్. దట్స్ ఆల్. నౌ కమింగ్ టు మోడల్ నెంబర్ 3, రీప్లేస్మెంట్. కమింగ్ టు మోడల్ నెంబర్ 3, రీప్లేస్మెంట్. రీప్లేస్మెంట్. సో ఇక్కడ రీప్లేస్మెంట్లో చూడండి, 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఓకేనా? ఈ 10 మందిలో
60 kg లోడ్ని బయటికి పంపించి 60 kg రీప్లేస్డ్ విత్ న్యూ పర్సన్. ఓకే, 10 మందిలో జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి? 1 person 60 kg weight రీప్లేస్డ్ విత్ న్యూ పర్సన్, దేర్ బై యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 2 kg. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ అనేది క్వశ్చన్ అండి. న్యూ పర్సన్ వెయిట్ ఎంత? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్? చాలా సింపుల్ క్వశ్చన్. మనం 10 మంది ఉన్నామా? మన 10 మందిలో ఒకడు 60 కిలోలని బయటికి పొమ్మన్నా, ఆడు వెళ్ళిపోయాడు. ఆడి ప్లేస్లోకి ఇంకొకటి వచ్చాడు. ఆడి ప్లేస్లోకి ఇంకొకటి వచ్చి ఏం చేశాడు? మనందరి యావరేజ్ 2 kg పెంచుతున్నాడు. మనందరి యావరేజ్ అంటే రీప్లేస్మెంట్ జరిగినప్పుడు ఒక సంఖ్య పెరగదు, ఒక సంఖ్య తగ్గదు. ఇంక్లూడింగ్లో అనుకోండి 10 members బికమ్ 11, ఎక్స్క్లూడింగ్లో అనుకోండి 10 members బికమ్ 9. కానీ రీప్లేస్మెంట్లో 10 members అలానే ఉంటారు. ఒకడు బయటికి వెళ్ళి ఒకడు లోపలికి వస్తే 10 మందిగానే ఉంటారు. కానీ 60 వెళ్ళి 2 kg పెంచడానికి పెద్దోడు రావాలా, చిన్నోడు రావాలా? పెద్దోడు కదా రావాలి, అంటే పెద్ద విలువ రావాలి. సో వచ్చింది 60 kg, అంతకంటే ఎక్కువ? ఎస్, అంతకంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఓన్లీ 2 kg లేకపోతే 10 × 2 20 kg? 10 × 2 20 kg. ఆడొక్కడికి పెంచుకుంటే సరిపోదు, అందరికీ 2 kg పెంచాలి. మరి యావరేజ్ ఇంక్రీజ్ ఈజ్ 2, ఓవరాల్ ఇంక్రీజ్ ఈజ్ 20. సో ద ఆన్సర్ ఈజ్ 60 + 20, దట్ ఈస్ ఈక్వల్ టు 80 kg. ఇదే కాన్సెప్ట్లో ఇంకొక ఎగ్జాంపుల్ డిక్రీజ్ అని ఇస్తాను, మీరు చేయండి. 6 persons ఉన్నారు. 6 persons, 1 person, ఒక వ్యక్తి 60 kg రీప్లేస్డ్ బై న్యూ పర్సన్, then average decreased by 3 kg. What is the weight of new person? ఓకే, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత మనం ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్లు వస్తాయి, ఆప్షన్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో అడగడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ టైప్. ఇదేంటంటే బేసిక్స్ ముందు మీరు నేర్చుకుంటే అది మనం ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్ వినండి. 6 వ్యక్తుల్లో 60 కిలోల బరువు ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళి కొత్త వ్యక్తి రావడం వల్ల సగటు 3 కిలోలు తగ్గిస్తున్నాడు. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత? సో ఇక్కడ 60 కిలోల బరువు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన బరువు చిన్నోడు, తగ్గించేవాడు ఎవడు? చిన్నోడు. మరి చిన్నోడు అంటే తక్కువ ఉండాలి కాబట్టి ప్లస్ చేయాలా, మైనస్ చేయాలంటే మైనస్ చేయాలి. సో ఆన్సర్ 60 మైనస్ 6 మీద 3 తగ్గిస్తున్నా అంటే 6 3 are 18. ఆన్సర్ ఎంత అంటే 42 kg. ఇస్ ఇట్ క్లియర్? ఇది అర్థమైంది అంటే మీకు మోడల్ 4 రాంగ్ రీడింగ్ మోడల్ కూడా సేమ్. రాంగ్ రీడింగ్లో ఏం లేదు, వీ హ్యావ్ టు రీప్లేస్ ద రాంగ్ రీడింగ్ విత్ ద కరెక్ట్ రీడింగ్. తప్పుగా రాసినటువంటి సంఖ్యను సరైన సంఖ్యతో రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా యాజ్ ఇట్ ఈజ్ రీప్లేస్మెంట్ మోడలే. సో అదే మోడల్ నెంబర్ 4, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. అది ఒకసారి చూద్దాం. మోడల్ 4. సో నేను చెప్తున్నప్పుడు అందరూ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. జస్ట్ బేసిక్స్ అంతా కూడా రన్నింగ్ నోట్స్ వెళ్ళిపోండి, తర్వాత ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అనేది చూద్దాం. సో మోడల్ 4 రాంగ్ రీడింగ్. చూడండి, అవుట్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ 9 పరిశీలన విలువల్లో 1 reading taken wrongly as 63 instead of 36.
therefore average is 50. What is the correct average? ఓకేనా? 9 పరిశీలన విలువల్లో ఒక సంఖ్యను 36కి బదులుగా 63 అని తప్పుగా తీసుకోబడింది కాబట్టి సగటు 50 అని వచ్చింది. అయితే సరైన సగటు ఎంత? 36కి బదులుగా 63 అని తప్పుగా తీసుకోవడం వల్ల 36కి బదులుగా 63 అని తప్పుగా తీసుకోవడం వల్ల వచ్చిన సగటు 50 అయితే సరైన సగటు ఎంత అన్నాడు. ఇక్కడ కరెక్ట్ రీడింగ్ ఏంటి, రాంగ్ రీడింగ్ ఏంటి చూడండి. రాంగ్ రీడింగ్ 63, రాంగ్ రీడింగ్ 63, కరెక్ట్ రీడింగ్ 36. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? సరిచేయడం. సరిచేయడం అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ కరెక్ట్ రీడింగ్ని తీసుకెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేయడం, అంతేనా? 63 ఏదైతే రాంగ్ ఉందో ఆడిని బయటికి పంపించి 36ని ఆడి ప్లేస్లోకి ఎంటర్ చేయడం, అవునా కాదా? మరి నేను చేస్తున్నటువంటి రీప్లేస్మెంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను చేస్తున్నటువంటి రీప్లేస్మెంట్లో నేను 36ని ఎంటర్ చేస్తున్నాను, 63ని డిలీట్ చేస్తున్నాను. 63ని డిలీట్ చేశాను, పెద్ద నెంబర్ని, పెద్దోడిని బయటికి పంపించాను, చిన్నోడిని లోపల పంపిస్తున్నాను. అప్పుడు దెర్ ఈజ్ అ డిక్రీజ్ ఇన్ ద టోటల్ సమ్. ఎస్ ఆర్ నో? ఎస్, దెర్ ఈజ్ అ డిక్రీజ్. ఎందుకు అంటే నేను పంపిస్తున్న సంఖ్య చిన్నది, సరైన సంఖ్య చిన్నది, సరైన సగటు కూడా చిన్నది అవుద్ది. సో ఎంత తక్కువ ఉందండి అంటే 27 తక్కువ ఉంది. అది ఎంతమంది మీద? 9 మంది మీద. 9 పరిశీలనలు 9 మంది మీద. సో 27 divided by 9 becomes 3 decrease. So average decreases by 3. సో వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్ అంటే 50 కాస్త 3 తగ్గుతుంది. 50 minus 3, ద ఆన్సర్ ఈజ్ 47 ఈజ్ ద కరెక్ట్ యావరేజ్. చూడండి, మనం చేస్తున్న 4 మోడల్స్కి కూడా ఫార్ములా అనేది మనం వాడట్లేదండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి డెఫినేషన్ని వాడుతున్నాం. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 63 అనేది తప్పు, 36 అనేది కరెక్ట్. ఈ 36తో నేను కరెక్ట్ చేస్తున్నాను అంటే తగ్గిస్తున్నాను అనేది అర్థం. ఎంత తగ్గిస్తున్నాను? 63 కంటే 36 ఎంత తక్కువ ఉంది? 27 తక్కువ ఉంది. అది ఓవరాల్ ఎఫెక్ట్. ఓవరాల్ డిక్రీజ్ 27 upon 9 items. upon 9 27 అయితే ఈచ్ డిక్రీజ్ ఎంత? 3. సో యావరేజ్ డిక్రీజెస్ బై 3. సో ద కరెక్ట్ యావరేజ్ ఈజ్ 50 minus 3, 47 అవుతుంది. సేమ్ ప్యాటర్న్లో ఇంకో బిట్ చూద్దాం, ఓకేనా? ఇంకో బిట్ మీరే ఓన్గా ట్రై చేయాలి. 10 అబ్జర్వేషన్స్. Observations. 60 is the correct reading, 30 is the wrong reading. Wrong average 45, correct average ఎంత? ఇది క్వశ్చన్ అండి. 10 విలువల్లో 60 సరైన సంఖ్య బదులు 30 తప్పుగా తీసుకున్నప్పుడు వచ్చినటువంటి తప్పుడు సగటు 45 అయితే సరైన సగటు ఎంత అనేది షార్ట్ కట్లో రాశాను నేను, షార్ట్ ఫామ్లో. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ఓకే? ఏం లేదు, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 60 ఏదైతే ఉందో ఈ 60ని 30 దగ్గరికి పంపిస్తాం, చిన్నోడిని బయటికి పంపిస్తాం, పెద్దోడిని లోపల తీసుకొస్తే దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఇంక్రీజ్. హౌ మచ్ ఇంక్రీజ్? 30. 60 30 కంటే 30 ఎక్కువ ఉంది. 60 is 30 more than 30 upon 10 observations. upon 10 అంటే average increase is 3. Average increases by 3. So the right answer is 45 plus 3. 45 plus 3 that is equal to 48 is the answer. ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇందాక 63 పెద్ద సంఖ్య తప్పు, 36 చిన్న సంఖ్య కరెక్ట్. కరెక్ట్ యావరేజ్ తగ్గుతుంది. ఇప్పుడు చూద్దాం. 60 కరెక్ట్ పెద్ద సంఖ్య, 30 రాంగ్ చిన్న సంఖ్య. కరెక్ట్ నెంబర్ పెద్దది కాబట్టి ఆన్సర్ కూడా పెద్దది రావాలి. ఇది ఎంత ఎక్కువ ఉంది? 30 ఎక్కువ ఉంది. అపాన్ 10 అబ్జర్వేషన్స్ దట్ మీన్స్ యావరేజ్ ఇంక్రీజ్ ఇస్ 3. సో వాట్ ఈస్ ద కరెక్ట్ యావరేజ్? 48. సో ఇవి 4 స్టాండర్డ్ మోడల్స్ అండి, ఇంక్లూడింగ్, ఎక్స్క్లూడింగ్, రీప్లేస్మెంట్, రాంగ్ రీడింగ్. ఈ 4 ప్యాటర్న్స్ అర్థమైతే మీకు తర్వాత ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు
క్రికెట్ బ్యాటింగ్ యావరేజ్ మీద కానీ ఏమైనా క్వశ్చన్స్ వస్తే నేను ఇదే లాజిక్తో తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కంబైన్డ్ యావరేజ్, ఉమ్మడి సగటు. కంబైన్డ్ యావరేజ్, ఉమ్మడి సగటు. ఓకే, చూడండి ఇక్కడ m ఐటమ్స్, average is given as A, and n items, average is given as B. అంటే ఫర్ ఎగ్జాంపుల్ m బాయ్స్ యావరేజ్ A, n గర్ల్స్ యావరేజ్ B అని 2 గ్రూప్స్ ఇండివిజువల్ యావరేజెస్ ఇచ్చి వాట్ ఈస్ ద కంబైన్డ్ యావరేజ్ అని అడుగుతాడండి. కంబైన్డ్ యావరేజ్ ఆఫ్ బోత్ ద గ్రూప్స్. దీనికే ఫార్ములా MA ప్లస్ NB బై M ప్లస్ N ఇస్ ద ఫార్ములా. MA ప్లస్ NB బై M ప్లస్ N. ఎందుకంటే చూడండి m ఐటమ్స్ యావరేజ్ A అన్నప్పుడు ఇక్కడ సమ్ MA, n ఐటమ్స్ యావరేజ్ B అయినప్పుడు ఇక్కడ సమ్ NB, టోటల్ సమ్ MA ప్లస్ NB బై టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ M ప్లస్ N. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే నోట్, M ఇజ్ ఈక్వల్ టు N అయితే మీరు ఎంత కష్టపడాల్సిన పని లేదు. రాసుల సంఖ్య సమానంగా ఉంటే కంబైన్డ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ద యావరేజెస్ A ప్లస్ B బై 2 అని చెప్పవచ్చు అనమాట. ఓకేనా, సేమ్ ఇదే విధంగా 3 గ్రూప్స్ కూడా నోట్ చేసుకోండి. మీకు 3 గ్రూప్స్ ఇస్తాడు. N1 ఐటమ్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు X1, N2 items average is equal to X2, N3 items average is equal to X3. Then the combined average formula is, combined average ఉమ్మడి సగటుకి సూత్రం ఏమవుద్ది అంటే N1 X1 plus N2 X2 plus N3 X3 by N1 plus N2 plus N3. అదే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సేమ్ ఉన్నాయనుకోండి, N1 ఈజ్ ఈక్వల్ టు N2 ఈజ్ ఈక్వల్ టు N3 ఉన్నట్టయితే కంబైన్డ్ యావరేజ్ బికమ్స్ యావరేజ్ ఆఫ్ ద యావరేజెస్, సగటుల యొక్క సగటు కంబైన్డ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు X1 ప్లస్ X2 ప్లస్ X3 హోల్ బై 3 అవుతుంది. ఓకేనా, సో ప్లీజ్ నోట్ దోస్ పాయింట్స్. అవి నోట్ చేయండి ఆ పాయింట్స్. నౌ ఎగ్జాంపుల్కి వస్తే 20 bananas, యావరేజ్ కాస్ట్ 3 rupees. 20 bananas, యావరేజ్ కాస్ట్ 3 rupees. 20 apples, average cost 30 rupees. 20 mangoes, average cost 15 rupees. What is the combined average అని అడుగుతున్నాడు. ఉమ్మడి సగటు ఎంత, ఒక్కో పండు సగటు ధర ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 21s are 20, 21s are 20, 21s are 20. కాబట్టి అక్కడ రేషియోలోకి మార్చుకుంటే ఆ 20 అనేది క్యాన్సిల్ అయిపోయి 1 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అయిపోద్ది. అది అక్కడ చెప్పిన పాయింట్. ఓకేనా, సో 1 into 3 3A, 1 into 30 30A, 1 into 15 50A 15. దాన్ని డైరెక్ట్గా ఏం చెప్పాను, X1 ప్లస్ X2 ప్లస్ X3 హోల్ బై 3 అనమాట. హోల్ బై 3. సో 48 by 3, 48 by 3, ద ఆన్సర్ ఈజ్ 62. సో ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సేమ్ ఉన్నాయో మనం ఆ 20 20 20ని కట్ చేసేవచ్చు, 1 1 1గా కట్ చేసేవచ్చు.
అప్పుడు ఫార్ములా ఏమైపోతుంది అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3. సో 3 ప్లస్ 30 ప్లస్ 15 48 బై 3. 48 బై 3 వాల్యూ ఈజ్ 16 రూపీస్. సార్ ఐటమ్స్ వేరున్నాయండి, అప్పుడు ఏం చేయాలి? సో లెట్ us see that. మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. $15 bananas, average cost 2 rupees. 30 mangoes, average cost 10 rupees. Okay. And 10 oranges, average cost 15 rupees. What is the combined average అని అడిగాడు. What is the combined average? ఓకే, సో ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 15 into 2 30, 30 into 10 300, 10 into 15 150 by 15 plus 30 plus 10 అలా కూడా చేయొచ్చు. కానీ సింప్లిఫికేషన్ ఈజీగా అవ్వడం కోసం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రేషియో ఉంటే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అక్కర్లేదండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రేషియో మాత్రమే రాసుకుంటే సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రేషియో అంటే ఇది 5 3s, 5 6s and 5 2s. ఓకేనా? నౌ 3 into 2 6 ప్లస్ 6 into 10 60 ప్లస్ 2 into 15 30 డివైడెడ్ బై 3 ప్లస్ 6 ప్లస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 96 divided by 11. సో అప్రాక్సిమేట్లీ ద ఆన్సర్ ఈజ్ 11 8s are 88 పోతుందండి. 80 అంటే 7 point something. సో అప్రాక్సిమేట్లీ 87 point something. సో ఆ సింప్లిఫికేషన్ కాదు, ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే 15 30 and 10 are 5 multiples. సో దాని రేషియో కట్టొచ్చు మీరు 5 3s, 5 6, 5 2s. అక్కడ 2 10 15 అనేవి యావరేజ్ కాస్ట్, అది కట్ చేయకూడదు. అది ఎప్పుడు కట్ చేయకూడదు, దాన్ని క్యాన్సిల్ చేయకూడదు. మనం ఏం క్యాన్సిల్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ ఐటమ్స్కి బదులు వాటి రేషియోని తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రేషియోని తీసుకోవచ్చు. క్లియర్? కమింగ్ టు ఎలిగేషన్ మెథడ్. కమింగ్ టు ఎలిగేషన్ మెథడ్. ఇక్కడ ఎలిగేషన్ మెథడ్ ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాం. 100 స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ 85 మార్క్స్. 100 స్టూడెంట్స్ యావరేజ్ 85 మార్క్స్. నెక్స్ట్ అందులో 60 బాయ్స్, యావరేజ్ 70 మార్క్స్. రిమైనింగ్ 40 గర్ల్స్, యావరేజ్ ఎన్ని మార్క్స్? ఇది డేటా అండి. 100 మంది విద్యార్థుల సగటు 85 మార్కుల్లో అందులో 60 మంది బాలుర సగటు 70, 40 మంది బాలికల సగటు ఎంత అనేది ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ 60 బాయ్స్ ఉన్నారు అండ్ 40 గర్ల్స్ ఉన్నారు. ఈ రేషియో 3:2 వస్తుంది. 3:2. ఓకేనా? బాయ్స్ యావరేజ్ ఈజ్ గివెన్ యాజ్ 70, గర్ల్స్ యావరేజ్ తెలీదు, ఓవరాల్ యావరేజ్ ఏమో 85. ఓకే, ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేస్తున్నాడు. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఇది 15 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అనేది తెలియదు, అదే కనిపెట్టాలి. అది కనిపెట్టాలంటే ఇక్కడ 3:2 రేషియోలో విభజించాలి. సో పక్కన రాస్తాను కొంచెం పెద్దగా. 60 బాయ్స్ ఉన్నారు అండ్ 40 గర్ల్స్ ఉన్నారు. 60 బాయ్స్ యావరేజ్ మార్క్స్ 70,
గర్ల్స్ యావరేజ్ తెలీదు. ఓవరాల్ కంబైన్డ్ యావరేజ్ ఈజ్ 85 మార్క్స్ ఈజ్ ద కంబైన్డ్ డేటా. ద డిఫరెన్స్ ఇన్ 70 and 85 ఈజ్ 15. ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ గర్ల్స్ యావరేజ్ అండ్ టోటల్ యావరేజ్ ఇదంతా తెలియదు. అది తెలియాలి అంటే రేషియో మీద డిపెండ్ అవ్వాలి. ఈ 60-40 రేషియో 3:2 ఉంది కదా, 60కి 40కి రేషియో 3:2. సో ఇక్కడ కూడా మనకి రేషియో 3:2 రావాలండి. ఇక్కడ కూడా 3:2 రేషియో రావాలి. అర్థమవుతుందా? మరి అక్కడ 3:2 రేషియో రావాలి కాబట్టి ఇది 2 parts 15, 3 parts ఎంత? 2 parts 15 అయితే 1 part ఏమవుతుంది? 15/2 7.5 అవుతుంది. 1 part 15/2 7.5. అప్పుడు 3 parts ఏమవుతుంది? 3 parts is equal to 3 into 7.5. 3 into 7.5 that is equal to, చూడండి ఒకసారి, 5 3s are 15, 1 carry 22.5. ఓకేనా? సో ఇక్కడ ఇది 22.5 అనమాట. 22.5. మీకు 70 అనేది ఎప్పుడైతే 85 కంటే తక్కువ ఉందో ఈ వాల్యూ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి యాడ్ చేయాలి. 85కి ఏం చేయాలి? 22.5ని యాడ్ చేయాలి. సో ఈ 22.5ని యాడ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 0.5, 5 + 2 7, 107.5 is the average marks of the girls. అదేంటి సార్, ఆ మార్క్స్ ఎప్పుడు 100 కంటే తక్కువ ఉండాలి? ఎవరు చెప్పారు 100 కంటే తక్కువ ఉండాలి? 120 మార్క్స్ కూడా ఉండొచ్చు కదా. సో పేపర్ అనేది 120 మార్క్స్కి ఏమో. అర్థమవుతుందా? సో ఇది పాయింట్లో ఉంది కాబట్టి కొద్దిగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడి ఉండొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో పాయింట్ రాకుండా ఇంటీజర్ వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తారు. ఇదైతే ముందు జాగ్రత్త వినండి. బాయ్స్ యావరేజ్ 70, గర్ల్స్ యావరేజ్ తెలియదు. ఎలిగేషన్ చేస్తున్నప్పుడు కంబైన్డ్ యావరేజ్ మధ్యలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? కంబైన్డ్ యావరేజ్ మధ్యలో రాయాలి. అర్థమవుతుందా? బాయ్స్ 60, గర్ల్స్ 40 రేషియో 3:2. అక్కడ డిఫరెన్స్లు అనేది అడ్జస్ట్మెంట్ చూసుకుంటే 70కి 85కి డిఫరెన్స్ 15, 85కి దానికి డిఫరెన్స్ ఎంత తెలియదు. ఆ డిఫరెన్స్ కనుక్కోవడానికి మనకున్న హింట్ ఏంటంటే పైన రేషియో కింద రేషియోతో ఈక్వల్ అవ్వాలి. సో పైన రేషియో 3:2 ఉంది, కింద రేషియో కూడా 3:2లో ఉండాలి. అంటే 2 parts 15 అయినప్పుడు 3 parts ఎంత? 2 parts 15 అయినప్పుడు 1 part ఎంత? 7.5. 3 parts ఎంత? 22.5. మనకు ఆల్రెడీ 70 చిన్న నెంబర్ ఉంటుంది. ఒకటి చిన్న నెంబర్ ఉంటే ఇంకోటి పెద్దది ఉండాలి. ఒకటి పెద్ద నెంబర్ ఉంటే ఇంకోటి చిన్నది ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఫాస్ట్గా చేసేలాగా ఇస్తాను, ఈజీగా ఇస్తాను. చూడండి, 100 స్టూడెంట్స్, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 60 kg. బాయ్స్ యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 75 kg. Girls average is equal to 55 kg. Number of boys and the number of girls కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత కనుక్కోవాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్తో మీకు చాలా క్లారిటీ వస్తుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రేషియో ఎలిగేషన్లో అప్లై చేస్తే వచ్చే రేషియో 2 ఒకటే అనే పాయింట్ ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ 2 ఇండివిజువల్ డేటాస్. ఎలిగేషన్ ఎప్పుడు అప్లై చేయాలి? 2 ఇండివిజువల్ డేటాస్ ఇచ్చినప్పుడు అప్లై చేయాలి. సో మీకు ఇక్కడ 2 ఇండివిజువల్ డేటాస్ ఏంటి? బాయ్స్ యావరేజ్ 75, గర్ల్స్ యావరేజ్ 55 and the combined average is given as 60. స్టూడెంట్స్ యావరేజ్ కంబైన్డ్ యావరేజ్ 60 మధ్యలో రాసుకోవాలి. ఎప్పుడైనా ఇలా మధ్యలో రాసుకుంటే మీకు డిఫరెన్స్లు తీసుకుంటే ఇది 5, ఇది 15, రేషియో ఎంత వచ్చింది? 1:3 is the ratio. Is that clear? 5:15 is nothing but 1:3. This 1 part represent boys అండి, ఇదంతా. దిస్ 3 parts represent girls అండి, ఇదంతా అడుగుతున్నాడు. మరి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4 parts కదా.
సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4 parts వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 100 స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 4 parts, ఎందుకంటే 1 parts బాయ్స్ 3 parts గర్ల్స్ కలిపితే 4 parts స్టూడెంట్స్ 100 స్టూడెంట్స్ అయితే 1 part ఎంత అవుతుంది? 1 part becomes 25. So there are 25 boys అండి. How many boys? 25 boys. And how many girls are there? 3 parts. 75 girls are there in that class. ఇది అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఇంకో బిట్ ఇంకా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో బాయ్స్ ఇండివిజువల్ యావరేజ్ ఒక గ్రూప్ రాయాలి, గర్ల్స్ ఇండివిజువల్ యావరేజ్ ఇంకో గ్రూప్ రాయాలి, కంబైన్డ్ యావరేజ్ని మధ్యలో రాసుకొని ఎలిగేషన్ అప్లై చేస్తే ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో ఏం తెలియజేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ రేషియో. సో 1:3 రేషియో స్టూడెంట్స్ రేషియో 1 + 3 4 parts 100 స్టూడెంట్స్ అని చెప్తున్నాడు. సో 4 parts 100 అయితే 1 part 25. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ 1 part 25, నెంబర్ ఆఫ్ గర్ల్స్ 3 parts 75 అవుతుంది. ఓకేనా? నౌ కమింగ్ టు ద వన్ మోర్ క్వశ్చన్. 30 boys, average is 16 kg. Some number of girls, average is 13 kg. Total students, average is 15 kg. ఇది డేటా అండి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఏం పెట్టాను? నెంబర్ ఆఫ్ గర్ల్స్ దగ్గర పెట్టాను. సో ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి అనేది కనిపెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ చూడు 30 బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది ప్రశ్న. 30 బాయ్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడండి? 16. ఎంతమంది గర్ల్స్ తెలియదు కానీ యావరేజ్ 13, టోటల్ యావరేజ్ 15. ఓకేనా? సో ఎలిగేషన్ అప్లై చేస్తే ఇది ఎంత వస్తుంది? 2 parts, ఇది 1 part. అయిపోయిందిగా క్వశ్చన్. హియర్ దిస్ 2 parts రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ 30 బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ 1 part ఎంత అనేది క్వశ్చన్. 2 parts 30 అయితే 1 part ఎంత అవుతుంది? 15 అవుతుంది. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఇన్ దట్ క్లాస్ దెర్ ఆర్ 15 గర్ల్స్ అన్నమాట. ఓకే, సో దీంతో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచిస్తే మనం తొందరగా ఆన్సర్ చెప్పొచ్చు అనేటటువంటి కొన్ని లాజిక్స్ మీద బేసిక్ కాన్సెప్ట్ని డిస్కస్ చేశాం. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, 15 minutes షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ తర్వాత ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ మొదలు పెడతాను.